హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మిగండి జస్ట్ 5 మినిట్స్లో అయిపోయి పొటాటో ఫ్రై చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనము పొటాటో ఫ్రై చేసుకుంటున్నామండి. దానికోసం ఏంటంటే ఒక పావు కేజీ పొటాటో తెచ్చాను. ఇట్లా స్లైస్గా కట్ చేశానండి. ఇట్లా మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఇది దేనికైనా బాగుంటుంది అనమాట. చూద్దాం. కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నామండి. ఇదిగోండి, బాండి పెట్టాను. బాండి కొంచెం హీట్ అవ్వగానండి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఈ పొటాటోలండి చక్కగా సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే పొటాటో కానీ వంకాయ కానండి కలర్ చేంజ్ అవుతాయి కదా, అందుకోసం అని చెప్పేసి సాల్ట్ వాటర్లో కట్ చేసుకుని అందులో వేస్తాం కదండి, అలాగే ఇవి కూడా వేసాను. ఆయిల్ హీట్ అవ్వగానండి తాలింపు గింజలు, పోపు దినుసులండి దగ్గరే ఉంటే అవి వేసేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో కరివేపాకు ఒక రెమ్మ. ఇవ్వండి, పచ్చిమిర్చి కూడా చూసారా ఇలా కట్ చేశాను అనమాట. ఓన్లీ 2 స్లైడ్స్ అనమాట. ఇట్లా కట్ చేసేసి వీటితో పాటు చేస్తాం. ఇవి కొంచెం వేగుతుండగానండి పొటాటోని కూడా మనం వేసేసుకోవాలన్నమాట. ఈ స్లైడ్స్ అన్నీ కూడా మనం వేసేసుకోవాలి. కలుపుకుంటూ వీటిని అయితే మనం ఫస్ట్ వేయించేసుకోవాలన్నమాట. ఇలా ఒక 2 మినిట్స్ అయితే మనం లిడ్ పెట్టేద్దామండి. తర్వాత మూత తీసేసి మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే కొంచెము ఆ లోపల పచ్చిదనం పోవటం కోసం ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టాను, కొంచెం మంచిగా కుక్ అవుతాయని. ఓన్లీ 2 మినిట్స్ అండి. ఇవ్వండి, మళ్ళీ చక్కగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి, మాడకుండా మంచిగా మనము వీటిని వేయించుకోవాలన్నమాట. త్వరగా అయిపోతుందండి 5 మినిట్స్లో. పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు. గబుక్కున ఇంట్లో ఏం లేనప్పుడు మనము ఆలుతో ఇలా చేసుకోవచ్చు. ఫ్రై అంటే అలా కాకుండా ఇలా అనమాట, కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. పప్పుతో కానీ ఇక పిల్లలు అయితే బాగా ఇష్టంగా తినేస్తారనమాట. చూసారండి, ఇది కొంచెం మనం లిడ్ పెట్టేసరికి అవి లోపల కూడా మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట. ఒకవేళ మీకు ఇంకా పచ్చిగా ఉంది, ఇంకా మరి క్రిస్పీగా కాకుండా మెత్తగా రావాలంటే కొంచెం ఇంకొక 2 మినిట్స్ అట్లా మీరు లిడ్ పెట్టేసుకోండి. 1 మినిట్ అట్లా. లేదండి. చూడండి, ఇప్పుడు దీనికి మనము పసుపు యాడ్ చేస్తున్నాము. చూడండి, కొంచెం పసుపు వేసేసాక మంచిగా ఒకసారి మనము మిక్స్ చేసుకుందాం. పసుపు అంతా కూడా మంచిగా కలిసే విధంగా. ఇప్పుడు ఏంటంటే అండి, స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పొటాటో ఫ్రైకి. అప్పుడే ముక్క మరీ మెత్తగా అయిపోతుంది అనమాట. సిమ్లో పెడితే, హైలో పెడితే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే దీనికి మన రుచికి సరిపోయేంత సాల్ట్ అలాగే కారం వేసేయాలండి. కారం కూడా లైట్గా అనమాట. ఎందుకంటే అండి, సాల్ట్ మనం ఆల్రెడీ పొటాటోని చక్కగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టాం కాబట్టి అండి చూసుకొని వేసుకోండి. తక్కువే పడుతుంది ఫ్రై కదండి, అందుకోసమని కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అట్లయితే నేను వేసాను. అది కూడా కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనము కారము కొంచెం అనమాట. కొంచెం స్పైస్ కావాలనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే పావు టేబుల్ స్పూన్, ఒక హాఫ్ టేబుల్ స్పూను నుంచి ఒక పావు, మీరు ఎలా తినాలనుకుంటే అలా అండి. పిల్లలకైతే కనుక అసలు మనము చిల్లీ పౌడర్ వేయకుండానే మనం వేసిన పచ్చిమిర్చి ఘాటే సరిపోతుందండి చిన్నపిల్లలకైతే. ఇది వేసాక మనము ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. కొంచెం చూసారా, మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అండి కసూరి మేతి, ఇది చాలా టేస్ట్ వస్తుందండి మన పొటాటో ఫ్రైకి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నాన్ వెజ్కే కాదండి, వెజిటేరియన్ కూడా మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇది ఉంటే వేసుకోండి. వేసాక ఒకసారి మనము మంచిగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, లాస్ట్లో ఏంటంటే మంచిగా పచ్చికొబ్బరిని తురుము పెట్టుకున్నాను అనమాట. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే అట్లా మనం వేసుకుందామండి. ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది మన పొటాటో ఫ్రైకి. చూడండి, చక్కగా ఈ పచ్చి కొబ్బరి కూడా మనం కొంచెం తురుమేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెము పచ్చి కొబ్బరి మాకు ఎక్కువ ఇష్టం, మేము వేసుకుంటామంటే అట్లా వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది అన్నమాట. వేసాక మళ్ళీ ఒకసారి మనము కలుపుకోవాలన్నమాట. అంతే అండి, మన పొటాటో ఫ్రై మంచిగా టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోయింది. దేంతో అయినా తినేసే ఈజీగా చేసుకునే పొటాటో ఫ్రై అనమాట. పొటాటో ఫ్రై అనమాట. ఎవరైనా ఈజీగా చేసే మంచి రెసిపీ అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చక్కగా మన పప్పుతో కానీ, లేకపోతే పిల్లలకి ఇట్లా చేసి ఇచ్చామంటే చక్కగా లంచ్ బాక్స్ అంతా కూడా ఖాళీ చేసుకొని వస్తారండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.